విద్యార్థులకు ప్రేరణనిచ్చిన ఎస్ఎస్వి సంస్కృతం న్యూస్ ఛానల్ ప్రత్యేక కార్యక్రమం. బొల్లారం విద్యా విలువలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఎస్ఎస్వి సంస్కృతం న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో మరో విశేష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఛానల్ రిపోర్టర్ విశ్వం బొల్లారంలోని విశ్వం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సీనియర్ లెక్చరర్లతో ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించారు. విద్యార్థులకు ప్రేరణ కల్పించడం, వారి భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన దిశను చూపించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సీనియర్ లెక్చరర్లు తమ అనుభవాలను ఎస్ఎస్వి సంస్కృతం న్యూస్ ఛానల్తో పంచుకుంటూ కష్టపడి చదివితే ఏ లక్ష్యమైనా సాధ్యమని విద్యార్థులకు వివరించారు. ఆత్మవిశ్వాసమే విజయానికి మూలమని పేర్కొన్నారు. అలాగే క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన ఎంతో అవసరమని సూచించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఎస్ఎస్వి సంస్కృతం న్యూస్ ఛానల్ ద్వారా ప్రోత్సహించి వారిలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపారు. భవిష్యత్ ప్రణాళికలపై కూడా స్పష్టమైన మార్గనిర్దేశనం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తాయని లెక్చరర్లు అభిప్రాయపడ్డారు. విద్యారంగానికి ఎస్ఎస్వి సంస్కృతం న్యూస్ ఛానల్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు. సమాజంలో సానుకూల ఆలోచనలు పెంపొందించడమే మా లక్ష్యమని, విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఛానల్ నిర్వాహకులు తెలిపారు. త్వరలో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఎస్ఎస్వి సంస్కృతం న్యూస్ ఛానల్ ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ కాలేజీలో మరి దానివల్ల విద్యార్థులు ఎగ్జామ్ ముందు ఏ రకంగా చదువుతుంటే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఉండేది సబ్జెక్ట్ వైజ్ మరి లెక్చరర్లను నేను కొంచెం ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే విద్యార్థులు కాన్ఫిడెన్స్ నింపేటట్టు వాళ్ళు ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే మంచి మార్కులు వస్తాయని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది కాలేజీలో. అందువల్ల మరి ఒక్కొక్క లెక్చరర్ను మేడమ్స్ను అడుగుదామనే ఉద్దేశంలో మరి వాళ్ళ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు మన మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఉన్నారు మేడం, ఇక్కడ రండి. మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ ఉన్నారు. మరి మేడం చాలా సీనియర్ పోస్టు, మరి విద్యార్థులు ఎలా చదివితే ఏ పద్ధతిలో బాగుంటుంది అనేటువంటి విషయంలో మేడం మీ పరిచయం మీరు చెప్పుకొని విద్యార్థులు ఎలా ఏందన్నది చెప్పండి మేడం. ఏ విధంగా చదివితే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంటుంది అనే విషయాన్ని చెప్పండి మేడం. Good morning to everyone. As you step into your board examination, remember that your preparation will guide you. Stay calm, confident and do your best. IPE exam begins. Remember, success is the sum of small efforts repeated day in and day out. Be on time to your examination centers. Best wishes. Thank you madam. Thank you. Thank you madam. English lecturer unnaru madam. మేడం మీరు అందరు రండి మేడం, ఇక్కడ రండి. మీరు ఒకరి తర్వాత ఒకటి తీసుకుందాం. మీరు అందరినీ ఇక్కడ రండి మేడం. మీ ఒపీనియన్ ఒక 2-3 మినిట్స్లో మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఎలా ఉంటే విద్యార్థుల్లో ఒక కాన్ఫిడెన్స్ ఇప్పినట్టు మన ఛానల్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా పిల్లల్లో మంచి మార్కులు రావాలనే ఒక సదుద్దేశంగా అడగడం జరుగుతుంది. మాట్లాడండి. I hope students you are ready for the exam. Now best of luck for your examination. And the hard work you put it in the book, now the time came. Okay, so please put off. So remember, be calm, remove all your stress, your worries, everything, and remember whatever you studied and write the exam well. Wish you all the best. Once again, God bless. Thank you. Thank స్టూడెంట్స్ మీరందరూ అసలు దేని గురించి భయపడకండి, టెన్షన్ పెట్టుకోకండి. నేను చదువుతున్నాను, నాకు చదివింది గుర్తుంటుంది, నేను చదివింది నేను రాస్తాను, ఈ మైండ్లోనే ఉండండి. బాగా చదువుకోండి, క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదవండి. ప్రతి ఆన్సర్ రాసినప్పుడు ఒక లైన్ గీయండి. ఆన్సర్ అయిపోయిన తర్వాత ప్రతి ఆన్సర్కి నంబరింగ్ కరెక్ట్గా ఇవ్వండి. అండ్ కామర్స్ ఎస్పెషలీ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. డెబిట్ క్రెడిట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని ఆలోచించుకుని వేసుకుంటే మీకు అందరికీ మంచి మార్కులు వస్తాయి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. మేడం రండి. మేడం తెలుగు లెక్చరర్, మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం, నేను సెంట్రల్ సిటీ ఇండియన్ కాలేజ్లో తెలుగు లెక్చరర్గా
చేస్తున్నాను. నా పేరు ప్రసన్న లక్ష్మి. ఒక తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి, పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సరిగా తినరు, పడతారు, ఈ విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి జర తోడుగా ఉండి తల్లిదండ్రులు ఎంబడే ఉండి వాళ్ళని చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయించే ఎగ్జామ్కి పంపించండి. ఎగ్జామ్ టైం కన్నా కొంచెం ముందుగానే ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయ్యేలా చూడండి. వాళ్ళతో చదువుకునేటప్పుడు ఎంబడి ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. అడుగడుగునా వాళ్ళు నిరాశ పడుతూ ఉంటారు, మేము చదవలేమేమో, ఇది మాకు కాదేమో అని వాళ్ళకు చైతన్యపూరితం చేస్తూ వాళ్ళని ఎంతో ముందుకు పోయేలాగా మనం వెంబడి ఉండి వాళ్ళని చదివించాలి చక్కగా. అయితే ఈ విధంగా చదువుతూ ఉంటే వాళ్ళు మధ్య మధ్యలో మర్చిపోతున్నాము, మాకు గుర్తుండడం లేదు అని అంటే వాళ్ళకి ఎలాగైనా మీ మైండ్ ఎలా గుర్తుపెట్టుకుంటారో, ఏమి మీకు అవసరం ఉన్నాయో అవి తప్పకుండా గుర్తుంటాయమ్మా అని చెప్పి చదివిస్తూ వాళ్ళకి తోడుగా ఉంటే వాళ్ళు తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. అనుకున్న దానికంటే కూడా వాళ్ళకు వీళ్ళ మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని అలా అనుకుంటే వాళ్ళు నిరాశ చెందలేకుండా నువ్వు ఇంటే అలా చేయకుండా వాళ్ళు ఎప్పుడు మోటివేషన్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా జీవితంలో సక్సెస్ సాధిస్తారు. ఒకసారి కాకపోయినా ఇంకోసారి అయినా ఇంకో దాంట్లో అయినా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వాళ్ళని ప్రవేశపెట్టి వాళ్ళని ఇంప్రూవ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు, చాలా ఇంప్రూవ్. రండి మేడం మీరు. ఇలా మీ పేరు చెప్పండి. I'm Mrs. Beatrice Vincent. I'm taking political science as a subject here. I'm teaching it. Yeah. Actually, I wanted to tell you children, your working hard will not go in vain. See that you study well and put lot of effort in studies so that you may be successful or efforts will be rewarded for you. And then don't forget to take your hall ticket, stationery, everything along with you. See that you write well and write the question number correctly. Thank you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం. మేడం చెప్పండి మీ పేరు, మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు మేడం? మీ పిల్లలకు, మా పిల్లలకు ఏమైనా ఉపయోగపడేటువంటి మెసేజ్ ఇవ్వండి. Good morning, sir. My name is Priscilla. I teach economics here. So basically, children has to study whatever is given in the class, and they have to follow the important questions. And also remember to revise all the side readings. Whatever the teacher explaining the important questions, 2 marks and 5 marks, all the dullers, those who can't study, please concentrate on the 2 marks and 5 marks. This helps you to pass. God bless you all children. Don't worry, we are praying for all the intermediate students across Telangana. Thank you, sir. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు మేడం? ఇంకా మీరు ఇయర్లో చెప్పండి మేడం. మొత్తం అడ్మినిస్ట్రేషన్ పర్పస్లో చాలామంది విద్యార్థులను చూస్తూ ఉంటుంది మేడం. మరి మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఎలా ఉంటే పిల్లలు ఈ రోజుల్లో జనరేషన్లో ఏ రకంగా చదివితే బాగుంటుంది, వాళ్ళు ఏ విధంగా ఇంప్రూవ్ అవుతారు అనే విషయాన్ని మీ అభిప్రాయం చెప్పండి మేడం. as you like madam. Dear students, I wish you all the best. Don't be tensed. Ishwar helps you 8 hours and for the all 337 students of the college, you are all are gifted to our college. You are the lessons for our college. We pray that you will do well in all your exams. All the best. Good luck. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎంతో మంచి మెసేజ్ ఇచ్చారు. మన సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజ్ బొల్లారంలో మరి విద్యార్థులు ఏ విధంగా చదివితే ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంటుంది అనేటువంటి, వాళ్ళ విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ నింపాలనే ఉద్దేశంలోనే ఈ కాలేజీలో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మేడమ్స్ అందరూ కూడా. మరి ఈ రకంగా మీరందరూ స్టూడెంట్స్ మీరందరూ కూడా వీళ్ళు చెప్పిన పద్ధతిలో క్రమ పద్ధతిలో చదువుతూ మీరు మంచి మార్కులు తెచ్చుకుంటూ ముందుకు సాగిపోవాలని మరి ఈ ఎస్ఎస్వి ఛానల్ ద్వారా మీకు ఈ మెసేజ్ మేడంలో చెప్పినటువంటి విషయాన్ని మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం.